హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఉగాదికి అయితే అమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళానని తెలుసు కదా. నాకైతే ముగ్గుతో వేయడానికి సరిగ్గా రాదు ఫ్రెండ్స్. ఏదో వచ్చినట్టు వేసినాను. ఎందుకంటే నేను ఎక్కువ చాక్ పీస్తోనే వేస్తాను. ముగ్గుతో వేయడం నాకు అంత నీట్గా రాదు. చాక్ పీస్తోనైతే వేస్తాను. ఏదో నాకు వచ్చినట్టు వేసినాను. కామెంట్ పెట్టకండి. ఏదో వచ్చినట్టు వేసినాను. ఇంకైతే ఉగాది రోజు అయితే మేమైతే నాన్ వెజ్ తింటాము. ఇంకా అమ్మ వాళ్ళు అయితే మార్నింగే నాన్ వెజ్ తీసుకొచ్చిండ్రు డాడీ. ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి పీసెస్ అన్నీ. చిన్న చిన్నగా కట్ చేస్తున్నారు. ఇంకా పీసెస్ అయితే ఇద్దరు కలిసి మమ్మీ డాడీ అయితే కట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా నాన్ వెజ్ తింటారో లేదో అయితే నాకు తెలీదు. మోత్కూరులో మాత్రం, మా విలేజ్లో మాత్రం నాన్ వెజ్ అయితే తింటారు. మీ అందరూ చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఈ వీడియోలో అయితే ఆన్సర్ అయితే ఇచ్చేస్తాను. మమ్మీ వాళ్ళ విలేజ్ వచ్చేసి మోత్కూర్, మా విలేజ్ వచ్చేసి నల్గొండ దగ్గర నక్కలపల్లి విలేజ్, మా అత్తమ్మ వాళ్ళ విలేజ్. మమ్మీ వాళ్ళు మోత్కూరులోనే ఎందుకు ఉండరు అంటే మా స్టడీస్ కోసం. ఇంకా మేము ఇల్లు కట్టుకొని కూడా జస్ట్ ఒక 2 years బ్యాకే, జస్ట్ నా మ్యారేజ్ బిఫోర్ మాత్రమే ఇల్లు కట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇల్లు అయిపోయినాక వెంటనే నాకు మ్యారేజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇంత మంచి ఇల్లు కట్టుకొని ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నారంటే, మాకు ఇన్ని డేస్ ఇల్లు లేదు. చిన్న మట్టి ఇల్లు ఉండే, అసలు ఏ ఫెసిలిటీ కూడా లేదు. అసలు ఊరికి వెళ్ళడానికి మాకు కనీసం వాష్రూమ్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. మట్టి ఇల్లు, తాత వాళ్ళ ఇల్లు ఉండే. మా డాడీ వాళ్ళ నాన్న వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఉండే. ఇంకా అలాంటప్పుడు ఏ ఫెసిలిటీ లేనిది ఊరికైతే మేము వెళ్ళకపోతుండే. కరోనా నుంచి మాత్రం మేము ఊరికి వెళ్ళినాం. కరోనా నుంచి కూడా ఇల్లు కట్టాలన్న థాట్ మాకెందుకు వచ్చింది అనేది కూడా చెప్తాను. ప్రతి ఒక్కరూ కరోనాలో ఏం చేసారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఊర్లో, ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ వస్తుంది కరోనా అని భయపడి అందరూ ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా మేము మాత్రం, మాకు ఇల్లు లేదు అక్కడ వెళ్ళడానికి. ఇల్లు లేకపోయేసరికి అసలు మాకేం అర్థం కాలేదు. అందరేమో భయపడి ఊరికి వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు, కరోనా ఎక్కువైపోయి సిటీలో ఎక్కువ ఉంటుంది, విలేజెస్లో తక్కువ ఉంటుంది అని ఇంకా భయంతో ఇంకా మేము కూడా ఏం చేసినాం, ఊరికి వెళ్ళాలని డిసైడ్ అయినాం. కానీ అక్కడ మాకు ఇల్లు లేదు. కనీసం రెంట్కి ఇవ్వడానికి కూడా మాకైతే చాలామంది చాలా ఆలోచించారు. హైదరాబాద్ నుంచి మీరు వస్తున్నారు, మరి మీకు ఏదైనా కరోనా ఉంది, అప్పుడు అందరూ భయపడ్డారులే, వాళ్ళది తప్పు అని నేను అనట్లేను. అందరూ భయపడ్డారు రెంట్కి ఇవ్వడానికి. మాకైతే ఇంక ఇల్లు కట్టుకుందామనేసి నాగుల్ అంకుల్ అని ఉంటారు, మాకైతే రెంట్కి ఇచ్చారు. ఇంకా మేము అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటూ రెంట్కుండి మేమైతే ఇల్లు అయితే కట్టుకున్నాము. ఇల్లు మొత్తం ఒక్క మేస్త్రిని పెట్టుకొని, మేస్త్రి ఎవరో కాదు మా మామయ్యనే. మా మామయ్య అంటే మా డాడీ వాళ్ళ చెల్లెలి వైఫ్. మా మామయ్యనే కట్టిండు. మా మమ్మీ, డాడీ, నేను, తమ్ముడు పని మొత్తం మేము మాత్రమే చేసుకున్నాం. మేస్త్రి కింద మా మమ్మీ, మా డాడీ మాత్రమే ఉండి చేసుకున్నారు. అంత కష్టపడి, ఎందుకంటే మాకు కూలీలని వేరే వాళ్ళని పెట్టి మళ్ళీ ఇంకెక్కువ డబ్బులు ఇచ్చే అంతా కూడా లేకుండే. ఇంకా మేము ఖాళీగానే ఉంటున్నాం కదా అని ఎలాగో ఊరికి వచ్చేసాం. ఊరి పనులు మాకు ఏం రావు అట్లా అనేసి ఇంకా ఇల్లు పనే చేసుకుందాం కంప్లీట్గా. వేరే కూలి వాళ్ళని పెట్టుకొని ఇచ్చే అంత లేదు కదా, మనమే చేసుకుంటే అయిపోతుందని ఇల్లు మొత్తం మా మమ్మీ మా డాడీయే చేసుకున్నారు. మేస్త్రి కింద ఉండి అయితే ప్రతి పని. మార్నింగ్ 6:30కి వెళ్తే పనికి, మా ఇంటి పనికి, మళ్ళీ ఈవినింగ్ 8:30 వరకు చేసేవాళ్ళు. అట్లా చేసేవారు. చాలా అంటే చాలా కష్టపడ్డారు మా మమ్మీ, మా డాడీ. ఇంకా మా మామయ్య కూడా మాకు చాలా హెల్ప్ చేసిండు ఇల్లు కట్టడంలో. అయితే అన్నీ చెప్పేది, ఇలా చేద్దాం అలా చేద్దాం అన్నీ చెప్పేది. ప్రతి ఒక్క మూమెంట్ మా ఇంట్లో మా సెలెక్షన్ మాత్రమే. ఎంత అంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. అంత మంచిగా కట్టుకొని వదిలి రాబుద్ది కాదు అస్సలు. మా మమ్మీకి అయితే అస్సలు వదిలి రాబుద్ది కాదు. ఇంకెందుకు వదిలి వస్తాము అంటే, మా తమ్ముడు ఇంకా తను ఇప్పుడు స్టడీయింగ్, తను కూడా సెటిల్ కాలేదు. నాది అంటే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నాది అయిపోయింది. ఇంకా తమ్ముడిని కూడా సెటిల్ చేయాలి కదా. తమ్ముడు సెట్ అయ్యాక మళ్ళీ మమ్మీ డాడీ అయితే
వచ్చి మోత్కూరులోనే ఉండాలి అని డిసైడ్ అయిపోయారు. కానీ తమ్ముడు కూడా సెట్ కావాలి కదా, ఇంకా తమ్ముడి కోసం అని అయితే మళ్ళీ విలేజ్కి వచ్చారు. మా మమ్మీ మా డాడీ ఏం చేస్తారంటే, మా మమ్మీ వచ్చేసి సైదాబాద్లో పూలు అమ్ముతుంది, డాడీ వచ్చేసి ఆటో డ్రైవర్, స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తారు కదా, స్కూల్ ట్రాన్స్పోర్ట్. అలా మా డాడీ చిన్నప్పటి నుంచి, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా డాడీ అదే వర్క్ చేస్తారు. ఇంకా అలాగే ఆటో నడుపుకుంటూ మా మమ్మీ ఇదే పూలు అమ్ముకుంటూ చేసుకుంటూనే మమ్మల్ని చదివించింది. ఇంకా ఇంత మంచిగా ఉన్నాం నేను అయినా మా తమ్ముడైనా, అలా చదివించింది మమ్మల్ని ఇద్దరిని. ఇంకా ఇల్లు కూడా కట్టుకున్నాం కొన్ని డబ్బులతో. తర్వాత అయితే ఇల్లు కట్టిన తర్వాత నా మ్యారేజ్ అయితే చేసింది. ఇంకా మీ డౌట్స్ అయితే క్లారిఫై అయిపోయినాయి అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఉగాది రోజు అయితే ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఏం చేసేసాం, ముగ్గేసుకొని త్వరగా స్నానాలు అయితే కంప్లీట్ చేసేసుకొని మేమైతే రెడీ అయిపోయి బోనాలు అయితే రెడీ చేశాను. నేను రెడీ చేస్తుంటేనే మా పిన్ని అయితే వచ్చింది. మా పిన్ని కూడా నాకు హెల్ప్ చేసింది. బోనాలు ఇద్దరం కలిసి అయితే రెడీ చేసేసాం. తర్వాత అయితే మళ్ళీ ఉగాది పచ్చడి చేయాలి కదా, ఉగాది పచ్చడి అయితే చేసేసాను. ఉగాది పచ్చడి చేసేసి దేవుడికి నైవేద్యం అయితే పెట్టేశాను. అయిపోయింది. ఇంకా బోనాలు ఎత్తుకునే టైం వచ్చేసింది. ఇంకా పిన్ని వచ్చేసి అయితే బోనం ఎత్తుకొని వచ్చింది. నాకైతే బోనం ఎత్తింది పిన్ని. ఇంకా చూడండి, మోత్కూరులో అయితే ఇలా జరుగుతుంది. ఎక్కడ ఉగాదికి అయితే బోనాలు ఉండవు, కానీ మా మోత్కూరులో మాత్రం సంక్రాంతికి బోనాలు ఉంటాయి, ఉగాదికి బోనాలు ఉంటాయి, ఇంకా శ్రావణ మాసంలో కూడా బోనాలు వెళ్తారు కదా, అప్పుడు కూడా బోనాలు ఉంటాయి. ఉగాదికి ఒక్కటే బోనం చేస్తారు ముత్యాలమ్మ తల్లి అని. మేమెందుకు 2 బోనాలు చేసాము అంటే, అమ్మ సంక్రాంతికి రాదు ఎప్పుడు, కాబట్టి సంక్రాంతికి ఏమో పెద్దమ్మ తల్లికి బోనం చేస్తారు, ఉగాదికేమో ముత్యాలమ్మకి బోనం చేస్తారు. కాబట్టి సంక్రాంతికి రాదు, కాబట్టి ఉగాది అప్పుడే అమ్మ పెద్దమ్మ తల్లికి ముత్యాలమ్మకి ఇద్దరికి కలిపి ఒకే రోజు బోనం అయితే పెడుతుంది అమ్మ. ఇంకా ఫస్ట్ బోనం ఎత్తుకోవడానికి పెద్దమ్మ తల్లి బోనం అయితే ఎత్తుకున్నాను. ఫస్ట్ పెద్దమ్మ తల్లికి బోనం పెట్టొచ్చాక తర్వాత ముత్యాలమ్మకు పెడదామని అమ్మ చెప్పింది. ఎప్పుడైనా మేము అలాగే చేస్తాము. ఇంకా మా ఇంటి దగ్గరే ఉన్న ఫస్ట్ అయితే బోనం ఎత్తుకొని వెళ్ళగానే అక్కడే బొడ్రాయి ఉంటుంది కదా, బొడ్రాయి చుట్టూ అయితే ఒక 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరుతాము. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంది, పెద్దమ్మ తల్లి టెంపుల్. ఎందుకంటే ముత్యాలమ్మ టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. ఎందుకు అంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ క్లోజ్ అయింది. ఆ రోజు పెద్దమ్మ తల్లికి ఎక్కువ వరకు ఎవరు బోనాలు చెయ్యరు. సంక్రాంతికి వీలు కాని వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇంకా ఒకరిద్దరు చేసి వెళ్ళారు, ఆల్రెడీ అక్కడ ఉండే. మేము వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోయింది, గుడి అయితే క్లోజ్ ఉండే. ఇంకా అమ్మ అయితే అక్కడ బోనం సమర్పించేసింది, అయిపోయింది. ఇంకా హై స్కూల్లో అయితే చూడండి, మోత్కూర్ హై స్కూల్లో మాత్రం ఎలా అంటే బండ్ల వెళ్తారు చూడండి, ఎట్లా అంటే ఫుల్ ఎడ్ల బండ్లు అయితే వెళ్తారు చూడండి. మేము ఇంకా బోనాలు పెట్టేసిన తర్వాత, పెద్దమ్మ తల్లి బోనం పెట్టిన తర్వాత బండ్లు అయితే వెళ్తుంటే చూడడానికి అయితే వచ్చాము. మోత్కూరు హై స్కూల్లో అయితే చేస్తారు, చూసేయండి. అసలు మొత్తం ఊరు వాళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఎంతమంది జనం ఉన్నారంటే చాలా. నేను వెళ్తాను ఇప్పటికి 3 times నేను వెళ్ళడం, ఈ పండగకి 3 times చూడడం నేను ఉగాదికి ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి మేమైతే. కానీ ఎప్పుడు బండ్లు వెళ్ళేదైతే, ఎడ్ల బండ్లు వెళ్ళేదైతే నేనైతే చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను కూడా చాలా భయం వేసింది నాకైతే, ఎందుకంటే స్పీడ్గా వస్తున్నారు, అసలు ఆగట్లేరు, భయం వేసింది. కానీ చాలా మంది ఉన్నారు, కానీ హ్యాపీగా అనిపించింది. ఎడ్ల బండ్లు, అన్ని బండ్లు తిరుగుతున్నాయి, మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే ఇంకా బండ్లు వెళ్ళిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసరికి అన్ని కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి. మటన్ కర్రీ, బగారా రైస్, చికెన్ ఫ్రై, బోటీ ఫ్రై మా మమ్మీ అయితే చేసేసింది. సూపర్గా చేసింది. వంటలు కూడా చాలా బాగా కుదిరినాయి. టైం అయితే చాలా లేట్ అయిపోయింది, కానీ ఒక 3 ఏమో అయినట్టుంది మేము తినేసరికి. అంత లేట్ అయిపోయింది. మార్నింగ్ ఉప్మా తిన్నాము,
ఇంకా లేట్ అయిపోయింది. పండగ అంటే అంతే కదా ఫ్రెండ్స్, ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకా తప్పదు ఇక అంతే, పండగ టైంలోనే అన్నీ చేసుకుంటాం కానీ తినడానికి మాత్రం టైం ఉండదు అన్నట్టు అయిపోతుంది పండగ టైంలో. చూడండి ఇంకా మేమందరం కలిసి అయితే హ్యాపీగా తినేస్తున్నాం. ఇంతలోనే తింటుంటేనే మా మామయ్య వాళ్ళైతే వచ్చారు. మీ అందరికీ తెలుసు కదా, మా మామయ్య వాళ్ళు, చిన్న మామయ్య, అంజు మామయ్య వాళ్ళైతే మేము తింటుంటూనే వచ్చారు. తొందరగా రా మామయ్య అంటే లేట్ వచ్చినాడు, కొంచెం పని ఉండే అంట మామయ్యకి. ఇంకా మేము తింటుంటే వచ్చినాడు మామయ్య అయితే. ఇంకా మామయ్య వాళ్ళు కూడా మాతో పాటు అయితే మళ్ళీ జాయిన్ అయిపోయారు. ఇంకా ముత్యాలమ్మ తల్లికి బోనం ఎత్తలేదు కదా, తిన్న తర్వాత అయితే ముత్యాలమ్మ తల్లి బోనం అయితే మేము తీసుకెళ్తాము. మా ఊరి సంప్రదాయం అయితే ఇలానే ఉంటుంది. ఇంకెక్కడ ఎలా ఉంటుందో లేదో అనేది నాకైతే తెలియదు. ఇంకా ముత్యాలమ్మకైతే అందరూ తిన్న తర్వాతనే బోనం అయితే ఎత్తుకెళ్తారు. చూడండి ముత్యాలమ్మకు కూడా బోనం అయితే పిన్ని అయితే ఎత్తింది. ఇంకా ముత్యాలమ్మకి గుడికి అయితే మేమైతే వెళ్ళడానికైతే బయలుదేరిపోతున్నాం. చూసేయండి ఇంకా అందరం. ఇంకా అప్పుడే ఇంకా మా వదిన వాళ్ళు కూడా బోనాలు, మా ఇంటి ఎదురుగా మా వదిన ఉంటారు, మా వదిన వాళ్ళు కూడా బోనాలు తీశారు. ఇంకా అందరం కలిసి అయితే ఒకరి తర్వాత ఒకరం అయితే వెళ్ళాము. మళ్ళీ బొడ్రాయి దగ్గరికి అయితే రావాలి కదా బోనం ఎత్తుకొని. బోనం ఎత్తుకున్న తర్వాత అయితే బొడ్రాయి చుట్టూ అయితే తిరిగాము మేము. చూసేయండి మా వదిన వాళ్ళు తెలిసి ఉంటే ఎవరైనా కామెంట్ కూడా చేయండి. మా వదిన వాళ్ళు కూడా బోనం ఇంకా అదే టైంకి తీశారు. ఇంకా మేమైతే ఇంకా వెళ్తున్నాము. అంటే ముత్యాలమ్మ తల్లి రెండు ఉంటారు. మేము ఇక్కడ సైడ్ కట్టా సైడ్ పెడతాము, వదిన వాళ్ళేమో వేరే సైడ్ పెడతారు. ఇంకా ఎప్పుడు ఫస్ట్ నుంచి ఎక్కడ పెడితే అక్కడ పెడతారంటారు కదా, అమ్మ అయితే ఇక్కడ చెరువు కట్ట దగ్గర ఉంటుంది. అక్కడైతే ముత్యాలమ్మ టెంపుల్కి ఇంకా అక్కడ పెడతాము. ఇంకా చూడండి మోత్కూరులో ఇక ఆల్రెడీ మెయిన్ రోడ్ వరకు వచ్చేసినాం. ఇంకా దగ్గరే, ఆల్మోస్ట్ చాలా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా మేము అత్త, మొన్న మా కొడుకునైతే అత్త అయితే ఎత్తుకుంది, మా మామయ్య, మా అమ్ములు అందరం కలిసి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అసలు రష్ే లేరు, చాలామంది ఇంకా పెట్టి వెళ్ళిపోయినారు. అప్పటికే మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మాకు 2 బోనాలు ఉంటాయి కదా, అందరికీ ఒక్కటే బోనం కదా, మాకేమో 2 బోనాలు ఉంటాయి కదా. ఇంకా మాకు లేట్ అయిపోయింది. ఇంకా అక్కడ వెళ్ళేసి వచ్చి పెట్టడం, మళ్ళీ ఎడ్ల బండ్లు వెళ్ళి చూసాము. అదంతా చూసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే అందరం కలిసి అయితే మంచిగా ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాము. చూసేయండి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. టెంపుల్లో చూడండి ఎంత మంచిగా అనిపించిందంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మొన్న చూడండి ఇంకా వీడియోస్ తీస్తూనే ఉన్నాడు. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. చూసేయండి ఇంకా టెంపుల్లో ఇంకా బోనం అయితే దింపేసి దేవుడికైతే బోనం అయితే సమర్పించేసాము. మా అమ్మమ్మ, మీ అందరికీ తెలుసు కదా, మా అమ్మమ్మ కూడా వచ్చింది పండగకి అయితే. మా అమ్మమ్మ కూడా ఇక అందరం కలిసి అయితే దేవుడి గుడి లోపలికి అయితే వెళ్ళినాము. చూడండి అందరం కలిసి అయితే ఒకే దగ్గర, ఇంకా ఒకరి తర్వాత ఒకరమైతే ఇంకా 3 దేవుళ్ళు ఉంటారు ఒకే గుడిలో. ఆల్మోస్ట్ మోత్కూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నారు. ఒకటే ముత్యాలమ్మ టెంపుల్లో 3 ఉంటారు పక్క పక్కనే అమ్మవార్లు అయితే. ఇంకొకరి తర్వాత ఒకరమైతే మేమైతే దర్శించుకున్నాం. ఒక అమ్మవారి తర్వాత ఇంకొక అమ్మవారిని అయితే మేము దర్శించుకున్నాం. పిన్ని అయితే గంట కొడదాం అనుకుంది, ఇంకా అది చాలా డేస్ అయినట్టుంది, ఇరిగిపోయింది. చిన్న చిన్న గంటలు ఉంటాయి కదా, గంటలతో పాటు అదైతే ఇరిగిపోయింది. చూడండి మా అమ్మమ్మ కూడా జంప్ చేస్తుంది గంట కొట్టడానికి. ఇంకా అందరం అయితే ఒకరి తర్వాత ఒకరం గంట కొట్టేసి మంచిగా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చేసినాక వీళ్ళిద్దరు చూడండి బావ బొమ్మర్దులు కలిసి అయితే ఫోన్లో ఏమో చూస్తున్నారు. ఏం చూస్తున్నారంటే స్టేటస్ చూస్తున్నారు. బండ్లు అవి స్టేటస్ పెట్టుకున్నారు కదా, ఇంకా స్టేటస్ అయితే చూస్తున్నారు. ఇంకా మా మెమొరీస్ చూడండి, క్యూట్ మెమొరీస్. మా శ్రేయాన్ష్ అయితే అసలు నిద్రనే పోవట్లేడు, ఎంత పడుకోబెడుతున్నా నిద్రపోవట్లేడు. అసలు ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్ ఉన్నాడు ఆ రోజు. పడుకో శ్రేయాన్ష్ అని ఎంత ఊపినా అస్సలు పడుకోవట్లేడు. చూడండి ఇంకా
మా శ్రేయాన్ష్ని ఎంతసేపు పడుకోబెట్టినా పడుకోవట్లేడు, ఇంకా వీడు పడుకోడని ఇంకా నేనైతే బయటికైతే మా డాడీకి ఇద్దామని అయితే తీసుకొని వచ్చాను. మా డాడీ అయితే బయట కూర్చున్నారు. మా ఇంటి బయట అయితే ఇలా ఉంటుంది. హోమ్ టూర్ చెయ్యమని కూడా చాలామంది అడిగారు. హోమ్ టూర్ వీడియో కూడా చేశాను, తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఎడిటింగ్ చేయాలంటే కొంచెం కష్టం కదా, బావ కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు. మా ఆయన కూడా ఏం చేస్తారు అని చాలా కామెంట్స్ పెడుతున్నారు. మార్కెటింగ్ ఫీల్డ్, తను హాస్పిటల్లో ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారు. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువే. అసలు ఇంత మంచిగా రెస్పాండ్ అవుతారు, నన్ను ఇంత మంచిగా సపోర్ట్ చేస్తారు అని నేను అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఇంకా మేమందరం బోర్ వస్తుందని లాస్ట్కి అయితే లూడో ఆడినాము. మా మామయ్య వాళ్ళు మేము కలిసి అయితే లూడో గేమ్ ఆడినాం, బోర్ వస్తుంది కదా అనేసి. చూసేయండి, మా ఉగాది సెలబ్రేషన్స్ వచ్చేసి ఇలా అయితే మేము జరుపుకున్నాము. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.